కొని తర్వాత మనకి చెట్టు మొదట్లో కూడా ఈజీగా అయితే చెక్కగలుగుతామండి పారతోను. ఈ కింద కొమ్మలు ఉండటం వల్ల ఏంటంటే ఈ చెట్టు మొదట్లో చెక్కలేకపోతుంది అనమాట. ఏంటంటే చేతలకి చెట్టు ఆ ముళ్ళు కదా బాగా సురుకు పడతాయండి. ఇప్పుడు మా చెట్లకైతే ఇలాగైతే ఉన్నాయన్నమాట. సో చెట్టు మొదట్లో అయితే తవ్వాలంటే మన కింద కొమ్మలు కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత చెట్టు మొదట్లో తోక్కోవాలన్నమాట. అప్పటిదాకా మనం నీళ్ళు వేసుకోవడం ఇలా ఎగురులకి మందు కొట్టుకోవడమే అనమాట యాపకి. చూసారు కదా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. అదే మన యాప గింజ కానీ నూరి వీటి మీద కొట్టామంటే ఇలాంటి చీమలు కూడా అయితే ఉండవు అనమాట. సరే ఆ చీమ చూడండి, నేల మీద తిరగాల్సిన చీమ చెట్టు పైన ఉందంటే ఏమనుకోవాలి చెప్పండి. షాప్లో మందులు తెచ్చి కొడితే ఇలాగే ఉంటుంది అన్నమాట. హై బ్రో, మా చెట్లు చూశారు కదా, అలా ఉండదన్నమాట. మన నిమ్మ చెట్లలో చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి. చేసుకుంటే మనకి చెట్లు చాలా బాగా వస్తాయి. మెయిన్ ఏంటంటే మనం షాపుల్లో పోసి ముందైతే తీసుకోవద్దండి. తీసుకుంటే అంటే కొన్ని చెట్లకైతే బాగుంటున్నాయి, కొన్ని చెట్లు అయితే బాగా అయితే ఉండట్లేదు. వేసినప్పుడు కాడి నుంచి మన యాప గింజలు ఉంటాయి కదా, ఆ యాప గింజ మెత్తంగా నూరి ఒక కుండలో పెట్టి ఆవిరి పోకుండా మూత కట్టి 3 నెలలు కుండలో పెట్టిన తర్వాత బయటికి తీసి ఆ ట్యాంకీలో పోసుకుని కొడితే అండి ఆ చెట్ల మీద కనీసం ఒక మిడత కూడా అయితే ఉండలేదన్నమాట. మా నిమ్మ చెట్ల మీద అయితేను మంచి పసురు మీద అయితే ఉన్నాయన్నమాట. మా నిమ్మ చెట్లు ఎగురులు అయితేను అంత పసురు మీద ఉన్నాయి, కానీ మనకు మిడత అనేది అయితే అస్సలు అయితే ఉండలేదన్నమాట. ఏంటంటే నాకు మీరు చూపించాను కదా ఎగురులు కొమ్మలు ఎలా ఉన్నది, వాటికి కనీసం అట్ట మాత్రం కూడా అయితే కనిపించలేదన్నమాట. ఆకు మీద అది చిన్న చెట్లు ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్లో వేస్తాం కదా, ఆ స్టార్టింగ్లో వేసినప్పుడు కూడా అయితే అదంగా అయితే కనిపించలేదన్నమాట ఆకు అనేది. కానీ ఇప్పుడు ఏంద్రానంటే షాపులో మందులు తేవడం అలవాటు అయిపోయింది అనమాట. మాకు కూడా షాపులో మందు కొనుక్కోవడం, తెచ్చుకోవడం, చెట్ల మీద కొట్టడం అలాగ అలవాటు అయిపోయింది అనమాట మాకు కూడా. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే ఇప్పుడు మాకు వారానికి 3 సార్లు అట్లా మందు కొట్టాల్సి వస్తుంది అనమాట. ఇంకా షాపులో తెచ్చే ముందే అది మాకు ఇప్పుడు కొంచెం పెద్ద చెట్లు అయిపోయినాయి కదా, మ్యాక్సిమం ఉంటే మాకు కనీసం ఒక 4 ట్యాంకీలు అయితే అయిపోతున్నాయి అనమాట. ఇంతకుముందు 2 ట్యాంకీలు అయ్యేది. సో చెట్లు వేసినప్పుడు ఒక ట్యాంకీతో అయితే సరిపోయేది అనమాట. చిన్న చెట్లు కదా, ఒక ట్యాంకీతో పోయేది. ఓ చెట్లు ఇంచుమించు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి 4 ట్యాంకీలు పడుతుంది అనమాట. ట్యాంకీ వచ్చి చెట్లు వేసినప్పుడు ఒక ట్యాంకీ పడింది, దాని తర్వాత సంవత్సరం పోయినాక 3కి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 4 ట్యాంకీలు పడుతుంది అనమాట క్యాన్ మందు కొట్టడానికి. ఆ మందు కూడా ఎంత ఉంటుందంటే మాకు కరెక్ట్ సరిపోయి అంతే ఉన్నదన్నమాట. అంతే ఉంటుంది ఆ డబ్బా కూడా షాపులో ఇచ్చింది వాడైతే. అదేమో పని చేస్తుందండి, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొడుతూనే ఉంటుంది అన్నమాట, బాగుంటుంది చెట్లు అనేది, లేకపోతే బాగుండట్లేదు. అంటే ఎగురులో కత్తిరించేస్తుందన్నమాట పురుగు అనేది. మన ఆకు పురుగు ఉంటుందా, ఆ ఎగురులనే కత్తిరించేస్తుందన్నమాట. ఇంకా నా ఎగురులు కత్తిరించేసి ఇంక చెట్టు ఏమైపోతుంది చెప్పండి. చెట్టు ఇంకా ఎదగడం అయితే ఆగిపోద్ది అన్నమాట పూర్తిగా. అలా చిన్న చెట్లు అయితే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా కాపు ఎప్పటికి వస్తుందంటే ఇంక మనం చెప్పలేమన్నమాట. 4 సంవత్సరాలకు వచ్చే చెట్లు 6 సంవత్సరాలకు వస్తుంది అన్నమాట కాపుకి అనేది నిమ్మ చెట్లు అయితేను. మనం అంత రిస్క్ చేసిన పని లేదు అనుకోండి, మన నేను చెప్పాను కదా, యాప గింజ మెత్తంగా నూరి ఒక కుండలో పెట్టి 3 నెలల తర్వాత బయట తీసి అదే ముందు పెద్ద చెట్లు అయినా కానీ కొట్టుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మిడత అయితే రాదు, యాప పురుగు అయితే ఉండదండి. చెట్లు మనకు ఫ్రెష్గా అయితే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాను. మా నాయనోళ్ళు వస్తే నేను దాన్ని కొట్టాలన్నమాట. మా నిమ్మ చెట్ల మీద అయితే కొట్టాలి. మా నాయనోళ్ళు ఆడికి పోయారు అనుకుంటే టూర్కి పోన్నారనమాట. సో నేను పోవాల్సింది, బట్ వాళ్ళు పోయారనమాట. ఎండ వస్తుంది కారినం అనమాట బెక్కీలోను. సో వాడికైతే పోయారనమాట. సో ఈ రోజుకైతే రారండి, రేపు అయితే వస్తారండి. రేపు ఆదివారం కదా, రేపు అయితే రావచ్చు. సో వచ్చారంటే ఇంకా మనకి ఆదివారం రోజు కదా, కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. కొట్టలేడు. సోమవారం నుంచి అయితే నిమ్మ చెట్ల ముందు అయితే కొట్టాలండి. కానీ ఆ రోజు నేను ఉంటే ఈడో తీగలుతా, లేదంటే ఇంకా నేను మా బర్రెలు దుట్టి ఉంటుందా, మా బర్రెలు దుట్టి కాడికి అయితే పోవాలంట. ఆ రోజు కొడితే మా నాయన మా తమ్ముడు అన్న ఎవరో అయితే తాడు ముందు అయితే కొడతారండి. చూస్తారు కదా ఆకు ఎలాగ సంకనాకిపోయిందో అలాగ భద్రం. షాపులో మందులు అయితే కొట్టొద్దండి. మన యాప గింజలే నూరి ఆ పండ్లో పెట్టి 3 నెలల తర్వాత బయట తీసి కొట్టుకోండి అనమాట. చాలా బాగా అయితే పనిచేస్తుంది. మేము చెట్లు వేసిన కాడి నుంచి నేను అదే కంటిన్యూ అయ్యామంట. బట్ నాకు తెలియదండి, మా నాన్న చెప్తే నేను అది పనిగా నూరి చేస్తే మా నాయన అలా కొట్టే అనమాట. చెట్లకి అయితే బాగానే అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే తోటలో గడ్డి వస్తుంది అనమాట. ఈ వాన ఎట్లా వస్తుందిరా ఏం చేయలేము అనమాట. సో వాన అయితే అస్సలు లేదు, తోటలో గడ్డి మాత్రం భలేగా వస్తుంది అనమాట. ఎందుకంటే డైలీ నీళ్ళు వస్తుంటాయి కదా చెట్లకి, ఆ గడ్డి అనేది బాగా వస్తుంది. సో
సో ఇప్పటికైతే ఏం చెప్పలేనండి. మా నాయన వస్తే తర్వాత దుక్కు దున్నేదా, లేకపోతే రోటవేటర్ వేసిదా, లేకపోతే చెట్టు మందు కొట్టిదా ఏదో ఒకటి తేల్చాలన్నమాట. సో నాకైతే కొంచెం అర్జెంట్‌గా త్వరగా చేస్తే మంచిదని నా ఆలోచన. ఎందుకంటే మాకు మళ్ళీ జెండా వస్తుందన్నమాట. గూడూరులో జెండా, దసరా వస్తుందన్నమాట. ఈ 2 నాకు మెయిన్ అనమాట. సో అందువల్ల అనమాట ప్రతి సంవత్సరం హాజరైతే అవుతానన్నమాట. అంటే తిరుమల మిస్ కాకుండా డైలీ పోతాను. ఏందంటే ఈ సంవత్సరం మిస్ అయిపోతానని చెప్పి కొంచెం భయంగా అయితే ఉన్నదన్నమాట. ఎందుకంటే నైట్ మేలుకోవాలి, తెల్లారి నిద్రపోవాలన్నమాట. అదే మన తాతలు ఈ పని త్వరగా పూజ చేసుకుంటే నైట్ ఫ్రీగా తిరగచ్చు. తెల్లారి మనం ఏ టైంలో వేసినా అడిగేవాడు లేడనమాట. అంటే తోటలోకి పోరా, ఆడికి పోరా అని చెప్పి అడగరనమాట ఇంట్లో వాళ్ళు అనేది. సో దానికోసం అనమాట ముందుగానే అయితే చెప్తాను మీకు. సో ఈరోజు వచ్చి ఇదేనా వీడియో వచ్చా. సో ఎట్లా ఉందో కింద కామెంట్లో చెప్పండి.